అందరికీ నమస్కారం. నా పేరు అయ్యగారి హనుమంతరావు, హైదరాబాద్ నుంచి. ముందుగా ఇటువంటి మంచి కార్యక్రమాలు రూపొందిస్తున్న ఈ ఛానల్ నిర్వాహకులు శ్రీ తుర్లపాటి నాగభూషణ్ రావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ముగ్గురు లెజెండ్స్ ఘంటసాల, ఎన్టీఆర్, ఏఎన్ఆర్. వీరంటే తెలియని వారు ఎవరు ఉండరు తెలుగు వారిలో. గాంభీర్యం, మాధుర్యం, మార్దవం, లాలిత్యం, ఆర్తి, భక్తి, విషాదం అన్నీ కలబోసిన సుస్వరం ఘంటసాల వారి స్వరం. రాగానికి భావాన్ని, అక్షరాలకు అనుభూతిని అద్దడం ఘంటసాల వారికి మాత్రమే చెల్లింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్కి నడుమ సంధిగా ఉండేది ఆయన గొంతు. భావశబ్దతలోని వైవిధ్యాన్ని వెంట్రుకవాసి కన్నా సూక్ష్మంగా గుర్తించగల ప్రతిభ ఘంటసాల వారి. ఘంటసాల వారి కంఠం లాలిత్యంలో ముంచితే ఏఎన్ఆర్కి నప్పినట్టు సరిపోయేది. అలాగే గాంభీర్యంలో ముంచి నిలకడ పెంచితే ఎన్టీఆర్కి తగినట్టుగా మారిపోయేది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల చలనచిత్ర జైత్రయాత్రకు ఘంటసాల వారి కంఠం ఎంత తోడ్పడిందో, అలాగే ఘంటసాల వారి నేపథ్యగాన చైత్రయాత్రకు ఈరూరు కథానాయకులు తోడ్పడ్డారు. ఈ ముగ్గురి శత జయంతి కూడా అయిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. 2022లో ఘంటసాల వారిది, 2023లో ఎన్టీ రామారావు గారిది, 2024లో అక్కినేని నాగేశ్వరరావు గారిది శత జయంతి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ముగ్గురిని ఈ విధంగా స్మరించుకుంటూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కొన్ని చిత్రాల్లో ఘంటసాల వారు పాడిన పాటలను ఈరోజు నేను పాడబోతున్నాను. ఇప్పుడు ప్రేమనగర్ చిత్రంలోని ఘంటసాల పాడిన ఈ తేట తేట తెలుగుల పాట నేను పాడబోతున్నాను. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్నెయప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్నెయప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తెలుగువారి ఆడపడుచు ఎంకిలా, ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా. తెలుగువారి ఆడపడుచు ఎంకిలా, ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా. గోదారి కెరటాల గీతాల వలె నాలో పలికినది పలికినది పలికినది. చల్లగా చిరుజల్లుగా జల జల గలగల కదలి వచ్చింది కన్నెయప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా రెక్కలొచ్చి ఊహలన్నీ ఎగురుతున్నవి, ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి. రెక్కలొచ్చి ఊహలన్నీ ఎగురుతున్నవి, ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి. లోలోన నాలోన ఎన్నెన్నో రూపాలు వెలసినవి వెలసినవి వెలసినవి. వీణలా నిరజానలా కలకల గలగల కదలి వచ్చింది కన్నెయప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెలయేరులా
కలకల గలగల కదలి వచ్చింది కన్నెయప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా, తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా. నమస్కారం. ఇప్పుడు నేను మా మావయ్య గారు పాడబోయే పాట శ్రీ ఎన్టీఆర్ గారు నటించిన దేవుడు చేసిన మనుషులు అనే చిత్రంలోని ఆరుద్ర గారు రచించి రమేష్ నాయుడు గారు స్వరపరిచిన విన్నారా అలనాటి వేణుగానం అనే పాట. విన్నారా విన్నారా అలనాటి వేణుగానం, మ్రోగింది మరలా అలనాటి వేణుగానం, మ్రోగింది మరలా, తలపించే మురళీ సుధలు, వినిపించే కృష్ణుని కథలు. విన్నారా పుట్టింది ఎంతో గొప్ప వంశము, పెరిగింది ఏదో మరో లోకం. పుట్టింది ఎంతో గొప్ప వంశము, పెరిగింది ఏదో మరో లోకం. అడుగడుగున గండాలైనా ఎదురీది బతికాడు, అడుగడుగున గండాలైనా ఎదురీది బతికాడు. చిలిపి చిలిపి దొంగతనాలు చిన్ననాడే మరిగాడు. దొంగైనా దొరైనా మనసే హరించెనులే. విన్నారా అలనాటి వేణుగానం, మ్రోగింది మరలా అలనాటి వేణుగానం, మ్రోగింది మరలా. ద్వేషించే కూటమిలోన నిలచి, ప్రేమించే మనిషే కదా మనిషి. ద్వేషించే కూటమిలోన నిలచి, ప్రేమించే మనిషే కదా మనిషి. ఆడేది నాటకమైన పరుల మేలు తలచాడు, ఆడేది నాటకమైన పరుల మేలు తలచాడు. అందరికీ ఆనందాల బృందావని నిలిపాడు. ఆనాడు ఈనాడు మమతే తరించేనులే. విన్నారా అలనాటి వేణుగానం, మ్రోగింది మరలా అలనాటి వేణుగానం, మ్రోగింది మరలా, తలపించే మురళీ సుధలు, వినిపించే కృష్ణుని కథలు. విన్నారా. ఇప్పుడు నేను పాడబోయే పాట ఘంటసాల గారే స్వరపరిచి ఆయనే పాడిన పాట. చిత్రం నిర్దోషి. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథలే విన్నారా. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథలే విన్నారా. జాబిలిలోనే జ్వాలలు రేగే, వెన్నెలలోనే చీకటి మూగే. జాబిలిలోనే జ్వాలలు రేగే, వెన్నెలలోనే చీకటి మూగే. పలుకగలేక పదములు రాక, పలుకగాలేక పదములే రాక, బ్రతుకే తానే బరువై సాగే. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా.
చెదరిన వీణారవళించేనా జీవన రాగం చివురించేనా చెదరిన వీణారవళించేనా జీవన రాగం చివురించేనా కలతలు పోయి వలపులు పొంగి కలతలే పోయి వలపులే పొంగి మనసే లోలో పులకించేనా మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాయకుడే కాకుండా ఆయన స్వరకర్త. ఆయన సుమారు 110 చిత్రాలు పైగా సంగీత దర్శకత్వం వహించారు. సారంగధర ఈ చిత్రం స్వరకర్త ఘంటసాల గారు. దీనిలో ఒక పాట ఎన్టీ రామారావు రాయ సులోచన మీద చిత్రీకరించిన ఈ పాట అన్నాన భామిని ఏమని ఎప్పుడైనా అన్నాన భామిని ఏమని అరవిరిసిన పూలలోన నీదు మురిపే మెరిసేనని అరవిరిసిన పూలలోన నీదు మురిపే మెరసేనని మాట వరసకెప్పుడైనా అన్నాన భామిని ఏమని. ఘంటసాల వారు ఈ పాటను స్వరపరిచిన తీరు చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. హిందుస్థానీ సంగీతం నుంచి తీసుకున్న రాగంతో ఈ పాటను ఆయన స్వరపరిచిన తీరు చెప్పుకోదగ్గది. పాటలో విరామాలు ఉంటే మనసుకు ఎంత రిలీఫ్ ఇస్తుందో ఈ పాట ద్వారా మనం తెలుసుకోవచ్చు. మాట వరసకు ఎప్పుడైనా అన్నానా, ఆదమరిచి ఎప్పుడైనా అన్నానా, ఈ వ్యాఖ్యల లైన్ పూర్తిగా ఆపేసి డైలాగ్ ఫామ్లో ఉన్న వాక్యాలని రాగయుక్తంగా పలికించినప్పుడు రసోత్పత్తి ఎంతగా పండిందో వర్ణించలేదు. గాయకుడే సంగీత దర్శకుడైతే వచ్చే పాటకు వచ్చే అందాలివి. ఇప్పుడు పాడబోయే పాట బుద్ధిమంతుడి చిత్రం కోసం ఘంటసాల గారు పాడిన పాట. రచన ఆరుద్ర, సంగీతం కెవి మహాదేవన్. హవ్వా రే హవ్వా హైలెస్సు హహా హవ్వా రే హవ్వా హైలెస్సు సో సో దాని ఎవ్వరమంతా హైలెస్సు హవ్వా రే హవ్వా హైలెస్సు సో సో దాని ఎవ్వరమంతా హైలెస్సు హవ్వా రే హవ్వా పచ్చిమిరపకాయ లాంటి పడుచు పిల్లరోయ్ దాని పరువానికి గరువానికి పగ్గమేయరో పచ్చిమిరపకాయ లాంటి పడుచు పిల్లరోయ్ దాని పరువానికి గరువానికి పగ్గమేయరోయ్ వగలమారి చెప్పరాని పొగరు మోతురోయ్ అవన్నెలాడి ఉడుక్కుంటే వదలమోకురోయ్ వగలమారి చెప్పరాని పొగరు మోతురోయ్ అవన్నెలాడి ఉడుక్కుంటే వదలమోకురోయ్ హవ్వా రే హవ్వా హైలెస్సు హహా ఇంటికెడితే నిన్ను చూచి నవ్వుతుంది రోయ్ దాని ఎంటబడితే కంటబడితే కసురుతుంది రోయ్ ఇంటికెడితే నిన్ను చూచి నవ్వుతుంది రోయ్ దాని ఎంటబడితే కంటబడితే కసురుతుంది రోయ్ టక్కరి టెక్కుల పిల్ల పడవ ఎక్కెరోయ్ టక్కరి టెక్కుల పిల్ల పడవ ఎక్కెరోయ్
టెక్కంతా ఎగిరిపోయి ఎక్కి ఎక్కి ఏడ్చెరోయ్ హాయ్ 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 హవ్వారే హవ్వా హైలెస్సో హా హవ్వారే హవ్వా హైలెస్సో సో సో దాని యవ్వారమంతా హైలెస్సో హవ్వారే హవ్వా చూడబోతే అవ్వాయి చువ్వలాంటిదోయ్ జోడు కూడబోతే కులుకులాంటి గువ్వలాంటిదోయ్ చూడబోతే అవ్వాయి చువ్వలాంటిదోయ్ జోడు కూడబోతే కులుకులాడి గువ్వలాంటిదోయ్ జాంపండు లాంటి గుంట జట్టు కట్టరోయ్ అది జారిపోతే దారి కాసి పట్టుబట్టరోయ్ జాంపండు లాంటి గుంట జట్టు కట్టరోయ్ అది జారిపోతే దారి కాసి పట్టుబట్టరోయ్ హవ్వారే హవ్వా హైలెస్సు హా హవ్వారే హవ్వా హైలెస్సో సో సో దాని యవ్వారమంతా హైలెస్సు హవ్వారే హవ్వా హైలెస్సో సో సో దాని యవ్వారమంతా హైలెస్సు హవ్వారే హవ్వా. తెలుగు సినిమా చరిత్రలో వానకు గ్లామరెద్ది అగ్రగామిగా నిలిచిన ఆత్రేయ మహాదేవంల చిటపట చినుకులు తొలకరి జల్లు లాంటి ఆత్రేయ మాటలకు మాటలనే పాటలుగా రాగయుక్తంగా మార్చడంలో దిట్టయైన కేవి మామ బాణికి తమ గళంతో అలవోకగా పాడిన ఘంటసాల సుశీల అలవోకగా పాడి చరిత్ర సృష్టించారు. అక్కినేని సున్నితమైన చిలిపి అల్లరికి రెండు పూల జడలతో బీసరోయదేవి సోగకండ సోయగాలు ప్రేక్షకుల మనసులను కైవసం చేసుకున్నాయంటే అతిశయోక్తి కాదు. తరాలు మారినా సినిమా తన రూపురేఖలు మార్చుకుంటూ పరుగులు పెడుతున్నా ఈ పాట ఉనికి శాశ్వతం అన్నది నిజం. వానపాటలు ఎన్ని వందలు వచ్చినా వానపాటలకు అందమైన సంతకం ఈ చిటపట చినుకులు పడుతూ ఉంటే. మరి ఈ పాట విందామా? చలి చలిగా గిలివేస్తుంటే గిలిగింతలు పెడుతూ ఉంటే చలి చలిగా గిలివేస్తుంటే గిలిగింతలు పెడుతూ ఉంటే చెలిగుండియలో రగిలే వగలి చెలిగుండియలో రగిలే వగలి చలిమంటలుగా అనుకుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. ఘంటసాల వారి మాటల్లో శ్రీ ఎన్టీఆర్ శ్రీ ఏఎన్ఆర్ గురించి శ్రీ ఏఎన్ఆర్ శ్రీ ఎన్టీఆర్ చలనచిత్ర రంగానికే గాక నా సినీ గాయక జీవిత ప్రకాశతకు రెండు అపూర్వ శక్తులు వారు. నా గానం వారి అభినయానికే వన్నె తెచ్చిందో వారి అభినయం నా గానానికే మెరుగులు దిద్దిందో అన్న విషయం నాణానికి విడదీయలేని బొమ్మ పురుష వంటివి. అలాగే ఆయన సంగీతం గురించి చెప్తూ సంగీతం శాస్త్రీయమైన లలితమైన ఏ పాటకైనా దాని భాషకు భావానికి ప్రాధాన్యత ఇవ్వాలనే నా ఉద్దేశ్యం. పాటను సంగీతమయం చేసేసి భాషకు భావానికి ప్రాధాన్యత లేకుండా ఉన్న సంగీతం కాదని నా నమ్మకం. ఇది ఘంటసాల వారు వారి మామూలుగా పాటల గురించి సంగీతం గురించి ఆయన ఒక సభలో చెప్పిన మాటలే మీ ముందర చెప్తున్నా నేను. సెలవు.